నమస్తే వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోడీ సభ జరగబోయే ప్రాంతాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత. సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధిపై దృష్టి పెట్టారని వెల్లడి. ప్రధాని పర్యటనకు పటిష్ట ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివిధ ఆఫీసర్లతో సమన్వయ సమావేశం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని, వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలని పార్టీ నాయకులకు సూచించిన మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర అధ్యక్షులు వైసీపీ జగన్మోహన్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ సభ జరగబోయే ప్రాంతాన్ని హోంమంత్రి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధిపై దృష్టి పెట్టారని చెప్పారు. అమరావతి కోసం గతంలో రైతులు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. రైతుల న్యాయ పోరాటం, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కృషి వల్ల రీలాంచ్ జరుగుతుందని అన్నారు. ఏపీలో ఒక పండుగ వాతావరణంలో రాజధానిలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆమె తెలిపారు. మే 2వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకి మన అమరావతి రావడం నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఎందుకంటే అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ. ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల రాజధాని అమరావతి. అమరావతికి ఆ రోజు శంకుస్థాపన చేసిన తర్వాత మాక్సిమం అక్కడ వర్క్స్ అన్ని కూడా మనం ఒక అసెంబ్లీ ఏర్పాటు చేసుకోవడం, సచివాలయం ఏర్పాటు చేసుకోవడం, ఇంకా అన్ని కార్యక్రమాలు కూడా మనం అక్కడ హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలనుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్ విధ్వంస పరిపాలనకు తెరలేగింది. మీ అందరికీ తెలుసు 2019 నుంచి 24 వరకు ఒక విధ్వంస పరిపాలన. అది కూడా ఏంటంటే ఒక ప్రజావేదిక కూల్చివేత నుంచి స్టార్ట్ చేసి అమరావతి విధ్వంసానికి కూడా ఆ రోజే బీజం పడిన పరిస్థితి. చాలా మంది ముఖ్యమంత్రులు ఒక టర్మ్లో చేసిన తర్వాత నెక్స్ట్ టర్మ్ వచ్చిన ముఖ్యమంత్రి దాన్ని కంటిన్యూ చేస్తారు. కానీ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతి మన రాష్ట్ర రాజధాని కింద అసెంబ్లీలో డిక్లేర్ చేసిన తర్వాత ఆ రోజు కూడా అప్పటి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓకే అయిన తర్వాత కూడా అమరావతిని మ్యాక్సిమం బయటకు వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి ఒక కొత్త కథకి తెరలేపి ఓవరాల్గా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేశారు. కానీ అమరావతి ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూడా అమరావతి రాజధానిగా ఉండాలి ఒక సెంటిమెంట్గా భావించుకొని వైజాగ్ ప్రజలు సైతం కూడా అమరావతి రాజధానిగా రావాలని కోరుకునే పరిస్థితి కనిపించింది. ఇదంతా కూడా అమరావతి ప్రజలకి అమరావతి రాజధానిగా రావాలని చెప్పి వైజాగ్ ప్రజలు కూడా అనుకునే పరిస్థితి కనిపించింది మనకి. ఎందుకంటే ఆ రోజుల్లో మనకి వైజాగ్ను ఒక రాజధాని కింద చేస్తాం, కర్నూలుకో రాజధాని చేస్తాం, ఇక్కడ ఒక రాజధాని ఉంచుతామని రకరకాల పుకార్లు పెట్టిన పరిస్థితి నుంచి ఆ రోజు మనందరికీ తెలుసు అమరావతి రైతులు ఎన్నో త్యాగాలు చేసిన అమరావతి రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు న్యాయ పోరాటం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితి. ఆఖరికి అమరావతి రైతుల మీద ఎస్సీల మీద అట్రాసిటీ కేసులు పెట్టుకున్న పరిస్థితి.
అమరావతిని చూడటానికి వస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక బస్సు యాత్ర చేస్తే బస్సు మీద రాళ్ళు రువించిన పరిస్థితి. అదేంటని అడిగితే భావస్వేచ్ఛ ప్రకటన అని ఒక పోలీస్ ఆఫీసర్ చేత పలికించిన మాటలు. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ రోజు ఇంత వైభోగంగా అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన చేస్తున్నామంటే దీని వెనక ప్రధాని పర్యటనకు పటిష్ట ప్రణాళికలతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మే 2వ తేదీన అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్న నేపథ్యంలో చేపట్టవలసిన ఏర్పాట్లపై మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని పెంగళ వెంకయ్య సమావేశ మందిరంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమా పర్యటన విధులు నిర్వహించే రూట్ ఆఫీసర్లు, లైజనింగ్ ఆఫీసర్లు, నోడల్ ఆఫీసర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మే 2వ తేదీ అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి రానున్న దృష్ట్యా అందరి భాగస్వామ్యంతో పర్యటనను విజయవంతం చేయాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారని అన్నారు. గ్రీన్ఫీల్డ్ రాజధాని లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతం చేయాలని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో సభా వేదికకు జిల్లా నుండి బస్సు సౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా రైతులు, పారిశ్రామికవేత్తలు, విద్య, వైద్య, వివిధ రంగాలకు చెందిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకురావాలని అన్నారు. వివిధ ప్రాంతాల నుండి బయలుదేరే బస్సులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక పోలీస్ అధికారుల సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నుండి సుమారు 1,00,000 మంది కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో త్రాగునీరు, ఆహారం తదితర అవసరాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణకు స్థానిక కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఏర్పాట్ల సమన్వయానికి ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించడం జరిగిందని అన్నారు. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమిష్టి భాగస్వామ్యంతో గౌరవప్రద మంత్రి పర్యటనను విజయవంతం చేద్దామని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ ప్రధానమంత్రి పర్యటనకు జిల్లా నుండి చేసిన ఏర్పాట్లను మంత్రికి వివరించారు. జిల్లా నుంచి ప్రధాన కార్యక్రమ వేదికకు చేరుకునేందుకు ఉన్న మార్గాలు, వివిధ ప్రాంతాలకు ఏర్పాటు చేసిన బస్సులు, ప్రతి బస్సుకు ఏర్పాటు చేసిన ఇన్ఛార్జీలు, ప్రజలకు కల్పించిన సౌకర్యాలు, వైద్య శిబిరాలు తదితర అంశాల మొబిలైజేషన్ ప్రణాళికలను ఇన్ఛార్జ్ మంత్రికి వివరించారు. సమన్వయ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం ధ్యాన్ చంద్ర, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, విజయవాడ ఆర్డీఓ కె చైతన్య తదితరులు పాల్గొన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆ రోజు కూడా అదే రోజు రాత్రి తిరుపతిలో స్టాంపేడ్ జరగడం వల్ల కొంతమంది చనిపోవడం వల్ల ఆ దీనిపై నుంచి ప్రజల దృష్టి వాటి మీదకి పడింది. అంటే 2,10,10 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు గుంపులు జరుగుతున్నప్పుడు దానికి ఎంత విజిబిలిటీ రావాల్సింది ఆ స్థాయిలో రాలేదు. అది 3వసారి ఇప్పుడు వస్తున్నారు. చాలా ముఖ్యమైన పని మీద వస్తున్నారు. ఎందుకంటే ఈ అమరావతి రాజధానిలో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాల పునఃప్రారంభానికి వారు వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకనే వారు దీనికి కేబినెట్ సబ్ కమిటీ వేయడం, తర్వాత ఇంత పెద్ద స్థాయి అధికారులందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేసి పనిచేస్తున్నారు అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో అర్థం చేసుకోండి. పైగా రాబోయే రోజుల్లో గ్రీన్ ఫీల్డ్ రాజధాని అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా లేని విధంగా అమరావతిని నిర్మించాలనేది వారి లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికోసం ఇవాళ 2వ తేదీ పూజ ప్రధానమంత్రి గారి ద్వారా ఆ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించే పనిచేస్తున్నారు కాబట్టి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అయితే మనం సహజంగా మీరంతా చెప్పారు, మొబిలైజేషన్ ప్లాన్ అంతా చెప్పారు. మామూలుగా మీరు ఏం చేసిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి లేదా ఇంకోటో లేదా మీ డిపార్ట్మెంట్ నుంచి రెగ్యులర్ గా తీసుకొచ్చే వాళ్ళని తీసుకొస్తున్నారు. దాని రావాలి 100% టార్గెట్ రీచ్ కావాలి. దీంట్లో బాగా ఇంకోటి ఏంటంటే పొలిటికల్ పార్టీలకు సంబంధించిన యాక్టివిస్టులను కూడా మీరు ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకంటే అక్కడికి వచ్చినప్పుడు ఆ ఉత్సాహం అక్కడ కనిపించాలి. మామూలుగా ఏమంటారు, వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి ప్రధానంగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు భాష అర్థం కాకపోవచ్చు కాబట్టి సైలెంట్ గా ఉంటారు. ఆ ఉత్సాహం కనిపించాలన్నమాట. ప్రధానమంత్రి గారు కూడా కనిపించాలి, ఆ జోష్ కనిపించాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టి పొలిటికల్ పార్టీ నుంచి లీడర్షిప్ ఎలాగో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ చూస్తున్నారు, వాళ్ళతో కోఆర్డినేట్ చేసే పని కూడా ఈ సందర్భంగా చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి సరే, ఇంకో బాధ్యత మీరు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాలి. వీళ్ళు ఏమవుతుంది, మొదలుగా మాట్లాడుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది వక్తలు ఉన్నారు, ఎక్కువసేపు విషయంగా కూడా లేవు. మొత్తం కార్యక్రమం అంతా గంట 10 నిమిషాలు పూర్తి అయిపోతుంది. కానీ ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఎలా చూసేసాం కదా,
ఇంకేముంది హిందీ మనకు ఎలాగో అర్థం కాదు కదా, లేచి వెళ్ళడం మొదలు పెడతారు. దాన్ని నిరోధించారు. ముందుగా చాలా స్పష్టంగా చెప్పాలి. కార్యక్రమం మొత్తం ఇక్కడ మీరు 2 గంటలుగా తీసుకొస్తారు, 1:30కో 2 గంటలకో తీసుకొచ్చి కూర్చోబెడతారు. దాదాపు 2:30 గంటలు కూర్చోవలసి వస్తుంది, లేదా 3 గంటల దాకా కూర్చోవలసి రావచ్చు. కాబట్టి అది స్పష్టంగా వెళ్తున్నప్పుడు మీరు కింద అయితే ఎవరైతే మీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉందో వాళ్ళ ద్వారా ఏ బస్సులు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చంద్రబాబు నాయుడు చేస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతుంది. వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని, వీటిని ప్రజలకు బాగా తీసుకువెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు. సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదంటూ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. జిల్లాల్లో అన్ని స్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచ కర్మన అదే తలంపుతో పార్టీని నడపాలని, జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించి బాధ్యత జిల్లా స్థాయి నాయకులు తీసుకోవాలన్నారు. అదే మీ ప్రధాన బాధ్యత. దీనికోసం ఏం చేయాలన్న దానిపై మీరు గట్టిగా పనిచేయాలని ఆయన చెప్పారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పనితీరు బాగోకపోతే ప్రత్యామ్నాయం చూడటంలో మీ భాగస్వామ్యం కీలకం. పార్టీలో ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పుడు పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. మీ పరిధిలో 7 నియోజకవర్గాలు గెలిపించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయటం, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీ నిర్మాణం ప్రధాన బాధ్యత తీసుకోవాలన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై మూకదాడి వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు మరికొందరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో పిటిషన్లపై వచ్చే నెల 2వ తేదీన నిర్ణయం వెల్లడిస్తామని న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఉత్తర్వులు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుద్రా, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీలోక్పల్ వాదనలు వినిపించారు. కేసుకు సంబంధించి మే 2వ తేదీన ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నామని అన్నారు. ఛార్జ్ షీట్ దాఖలుకు 90 రోజులు గడువుందన్నారు. వంశీ ఇతర నిందితులు ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్, న్యాయవాది సత్యశ్రీ వాదనలు వినిపించారు. సమాజంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలన్న గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా ప్రభుత్వం ప్రారంభించిన P4 కార్యక్రమంలో మరో గొప్ప ముందడుగు పడింది. రాష్ట్రంలో తొలిసారిగా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో బంగారు కుటుంబాలకు మార్గదర్శకుల ద్వారా సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆర్థిక సహాయం అందించి ఊరుకోవడమే కాదు, ఓ పేద కుటుంబాన్ని పేదరికం నుంచి పూర్తిగా బయటపడే వరకు, ఆర్థికంగా నిలదొక్కుని సమాజంలో సగర్వంగా నిలబడే వరకు ఆ కుటుంబం కూడా మార్గదర్శిగా ఎదిగేందుకు మార్గదర్శకులు భరోసా కల్పించే ఈ బృహత్తర కార్యక్రమంలో తొలిగా 4 మార్గదర్శకులు తాము దత్తత తీసుకున్న కుటుంబాలకు సహాయం అందించారు. కలెక్టర్ లక్ష్మీష, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, మార్గదర్శులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్రక్స్ బయోటెక్ ద్వారా పగడాల నాగరత్నం కుటుంబానికి, సెంటినీ బయో ప్రొడక్ట్స్ ద్వారా కొండ్రు వెంకటరామమ్మ కుటుంబాలకు ఆటోలు అందజేశారు. ప్లైవుడ్ కంపెనీ ద్వారా పగడాల నాగరత్నం, కొండ్రు వెంకటరామమ్మ, ఉప్పెల్లి నాగజ్యోతి, బొబ్బా శ్రీలక్ష్మి, పగడాల ప్రియాంక, బోల్నిది శిరీషలకు కుట్టు మిషన్లు అందజేశారు. అంబా కోచ్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా బంగారు కుటుంబ సభ్యులు కె లక్ష్మయ్య, కె రమాదేవి దంపతులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. అదేవిధంగా మరో 9 మందికి అవసరమయ్యే మందులతో మెడికల్ కిట్లు అందజేశారు. కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ, చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తిగా గుర్తింపు సాధించిన సమయంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఇక్కడ పడింది చిన్న అడుగే కావచ్చు, కానీ మానవాళికి ఇది అతిపెద్ద ముందడుగు అన్నారు. ఈ రోజు ముప్పాలలో 4 మార్గదర్శుల ద్వారా బంగారు కుటుంబాలు స్వయం సమృద్ధి సాధించేందుకు చేసిన ఈ సహాయపు చిన్న అడుగు పేదల జీవితాల్లో గొప్ప వెలుగు అని, ఈ స్ఫూర్తితో మరో 4 లక్షల మంది మార్గదర్శులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎంఎస్ఎంఈలు కూడా ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమం ఒక్క రోజుతో అయిపోయేది కాదని, ఎన్టీఆర్ జిల్లాలో 96,000 కుటుంబాలు
కుటుంబాలు అభివృద్ధి చెందే వరకు కొనసాగుతుందని, ఆయా కుటుంబాలను మార్గదర్శకులతో అనుసంధానించి సమాజంలో ఉన్నంతగా ఎదిగే వరకు మార్గదర్శకుల ద్వారా సహాయ సహకారాలు అందుతాయన్నారు. సిఎస్ఆర్ మాదిరి కాకుండా P4 అనేది ఓ వినూత్న కార్యక్రమం అని రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ ప్రపంచంలోనూ ఎప్పుడు ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఉదాహరణకు బంగారు కుటుంబంలో 7వ తరగతి చదువుతున్న ఓ అమ్మాయికి డాక్టర్ కావాలనే కోరిక ఉంది. ఆ చిన్నారి డాక్టర్ కలను సాకారం చేసుకునేందుకు ఏ కాలేజ్లో చేరాలి, ఏ కోర్స్ చేయాలి, శిక్షణ ఎక్కడ తీసుకోవాలి, ఇలా ప్రతి విషయంలోనూ మార్గదర్శి చేపట్టి నడిపించే ఓ విశిష్ట కార్యక్రమం P4 అని వివరించారు. ఇప్పుడు మార్గదర్శులు అందించే సహాయ సహకారాలు ఆసరాగా మరో 4-5 ఏళ్లలో బంగారు కుటుంబాలు కూడా మార్గదర్శులుగా ఎదగాలి. అదే ఈ మిషన్ లక్ష్యమని కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. రాష్ట్రంలో P4 కార్యక్రమం అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశాలు ఇచ్చారు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్తో పేదరిక నిర్మూలన చేయాలి. ఏ కాన్సెప్ట్తో చేద్దామంటే సమాజంలో డబ్బులు ఉన్నవాళ్ళు, అలాగే చదువుకొని ఎదిగిన వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళు, ఇండస్ట్రియలిస్ట్స్, పారిశ్రామికవేత్తలు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు టాప్లో ఉన్న 10% వాళ్ళు కింద బాటంలో ఉన్న 20% వాళ్ళకి ఆదుకోవాలి. దీనికి విస్తృతంగా ప్రతి గ్రామంలో సర్వే చేసి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బట్టి ప్రతి గ్రామంలో బాటంలో ఉన్న 20% ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని బంగారు కుటుంబం అని పేరు పెట్టడం జరిగింది. అట్లాగే ఇదే సమాజంలో ఎవరైతే పైన ఉన్న 10% ఉన్నారో వాళ్ళకి ఆ మార్గదర్శిలోని పేరు పెట్టడం జరిగింది. ఈ మార్గదర్శిలో ఈ బంగారు కుటుంబాలని ఆదుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి, అలాగే ఈ బంగారు కుటుంబాలు పేదరికం నుంచి బయటపడడానికి కావాల్సిన అన్ని సహాయాల్ని, ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ఐడియల్ కాన్సెప్ట్. ఇది అదేవిధంగా ఒక వినూత్నమైన కార్యక్రమం దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ P4 కాన్సెప్ట్ ఏదైతే సమాజంలో ఉన్నత స్థాయిలో స్థిరపడిన వాళ్ళు మరి బిలో పావర్టీ లైన్లో ఉన్న పేదవాళ్ళని దత్తత తీసుకోవటం, అదేవిధంగా వాళ్ళకి జీవనోపాధిని కల్పించడం, వాళ్ళు సుస్థిరమైన జీవితాన్ని గడిపే విధంగా వాళ్ళు ప్రోత్సహించడం, ఈ కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు గారు మరి ప్రోత్సహిస్తూ వచ్చారు. మరి ముప్పాళ్ళ గ్రామాల్లో కూడా 42 కుటుంబాలని మేము ఈ సచివాలయ పరిధిలో మరి P4 కాన్సెప్ట్ కింద బంగారు కుటుంబాలు తీసుకోవడం జరిగింది. మార్గదర్శులుగా మరి సెంతినీ కానీ, క్రక్స్ కానీ, ఇక్కడ ప్లైవుడ్స్ కంపెనీ ఉంది, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. మరి ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఫాలోఅప్ చేస్తూ కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ ఈరోజు మార్గదర్శుల చేత అన్ని కుటుంబాలకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఈరోజు కుటుంబ మిషన్లు కానీ, ఆటోస్ కానీ, అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇదే స్థలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంకట్రామ గారి కుటుంబంతో గడపటం మనం అందరం కూడా చూసాము టీవీలో. విజయవాడను రాజధాని అమరావతితో కలిపే సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణాన్ని 2016లో ప్రారంభించారు. 8 వరుసలతో కూడిన ఈ రోడ్డు పొడవు 18 కిలోమీటర్లు కాగా ఇప్పటికే 14 కిలోమీటర్ల మేర 200 అడుగుల వెడల్పుతో సిఐడి నిర్మించింది. మిగతా 4 కిలోమీటర్ల మేర ఉండవల్లి పెనుమాకలో నిర్మించవలసి ఉంది. విశాలమైన ఈ రహదారిపై నుంచే వెంకటాయపురం సమీపంలో కాజా, గుంటూరు, గొల్లపూడిని కలిపే విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారి వెళ్తుంది. వచ్చే 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని, ఓవైపు స్వర్ణాంధ్ర 2047 విజన్ కు అనుగుణంగా పనిచేస్తున్నాయి. మరోవైపు 2029 కల్లా పూర్తి చేయవలసిన ప్రాజెక్టులు, లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికి బ్యాంకులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, 2025-26లో నిర్దేశించుకున్న క్రెడిట్ ప్లాన్ లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయాలని సచివాలయంలో జరిగిన 231వ స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఫలితాలపై బ్యాంకింగ్ అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి 2025-26 లక్ష్యాలను నిర్దేశించారు. 100% లక్ష్యాలను అధిగమించి దక్షిణ భారతదేశంలోనే మేటిగా ఉన్నందుకు ముఖ్యమంత్రి బ్యాంకర్లను అభినందించారు. సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ మాన్యువల్ క్రెడిట్ ప్లాన్ ను ముఖ్యమంత్రి
ఆవిష్కరించారు. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు, కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఎదుగుదలకు ప్రత్యేకంగా ఏం చేయగలగలం అనేది బ్యాంకర్లు ఆలోచించాలని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఎప్పుడున్నా తరచూ ఎస్ఎల్బీసీ సమావేశాలు నిర్వహించడానికి ప్రధాన కారణం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బ్యాంకుల మద్దతు కూడగట్టుకునేందుకే అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సేవలు, పరిశ్రమల రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని, కానీ రాష్ట్ర విభజన తర్వాత ప్రాధాన్యతలు మారాయని, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగ ఆధారిత రాష్ట్రం కావటం, దీనిపై ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తుండటంతో వ్యవసాయ రంగానికి అండగా నిలిచామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను సైతం బలోపేతం చేసేలా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. డిమాండ్కు తగ్గట్టుగా ఏ రంగం పురోగతి సాధించాలన్నా బ్యాంకుల మద్దతు తప్పనిసరి అని చెప్పారు. వివిధ రంగాల్లో భారీగా ప్రాజెక్టులు వస్తున్నాయని, వాటికి అవసరమైన ఆర్థిక మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇంటికో ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈలు, అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. 2029 కల్లా పేదరికం నిర్మూలించేలా జీరో పావర్టీ P4 అమలు చేసి అసమానతలు తొలగించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. సంపద కృషికి, మౌలిక సదుపాయాల కల్పనకు PPP విధానాన్ని రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేస్తున్నామన్నారు. ఘనమైన బందరు చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా మంగినపూడి బీచ్ ఉత్సవాలను ఎంతో గొప్పగా నిర్వహిస్తామని, మంగినపూడి బీచ్ అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంత్రివర్యులు కొల్లు రవీంద్ర సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మంగినపూడి బీచ్ సందర్శించారు. వచ్చే మే నెలలో నిర్వహించనున్న బీచ్ ఉత్సవాల నేపథ్యంలో రేఖా చిత్రపటం పరిశీలించి అక్కడ చేపట్టవలసిన పనులు, ఏర్పాట్ల గురించి మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మన రాష్ట్రానికి 980 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉందని, మంగినపూడి బీచ్ పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి ముఖద్వారంగా తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్ కు మంగినపూడి బీచ్ చాలా దగ్గరలో ఉందన్నారు. బీచ్ ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. ఇందుకోసం బీచ్ లో 150 ఎకరాలను గుర్తించామని, ఇంకను మరో 200 నుంచి 300 ఎకరాలు కూడా గుర్తించే పనులు జరుగుతున్నాయని, అక్కడ కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ నిధులతో రిసార్ట్లు, హోటళ్ల కోసం స్థలాలు కూడా కేటాయిస్తామన్నారు. తద్వారా 1000 నుంచి 1500 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయన్నారు. తమ ప్రభుత్వం 2018లో మంగినపూడి బీచ్ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించిందని, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా ప్రదర్శనశాలలు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశామన్నారు. బీచ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చి ఈసారి ఉత్సవాలను అందరినీ ఆకట్టుకునే విధంగా మరింత ఘనంగా నిర్వహించి ప్రజలకు కొత్త అనుభూతిని కల్పిస్తామన్నారు. ఈసారి ఉత్సవాల్లో జాతీయ క్రీడలు, కయాకింగ్, బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు అనుమతి వచ్చిందన్నారు. ఈ వేసవి కాలంలో వచ్చే మే నెల 15వ తేదీ నుండి 3 రోజుల పాటు విద్యార్థులకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవాలుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తామన్నారు. బీచ్ కృష్ణా జిల్లాలోనే ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. గతంలో కూడా ఈ బీచ్ని గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ కానీ, హైట్ చేయడం కానీ, కొన్ని మౌలిక వసతులు కూడా కల్పించడం, రోడ్డు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ 5 yearsలో చాలా నిర్లక్ష్యం చేశారు. దాదాపు మూసేసిన పరిస్థితి చేశారు. తిరిగి మళ్ళీ దీని ప్రాముఖ్యతని, ఎందుకంటే ఇంత విశాలమైనటువంటి సముద్ర తీరం కానీ, ఇంత విశాలమైనటువంటి టూరిజంకి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కానీ మన తీర ప్రాంతంలో దాదాపు 980 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఒక బెస్ట్ టూరిజం బీచ్ ఫ్రంట్గా మచిలీపట్నం మంగినపూడి బీచ్కి అవకాశం ఉంది. మరి ఆనాడు 2018లో బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి 3 రోజుల పాటు అటు కల్చరల్ కానీ,
అట్లాగే ఇక్కడ కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ, అమ్యూజ్మెంట్ కానీ, అలాగే కొన్ని స్టాల్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా వాళ్ళు అప్పుడు ఎంకరేజ్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఆ ప్రాముఖ్యతను తీసుకురావాలనే ఉద్దేశంతో మరి డేట్ ఫిక్స్ చేయాలనుకున్నాం. ఎందుకంటే దీనికి ఒక నేషనల్ ఈవెంట్ కింద స్పోర్ట్స్ కూడా వచ్చినాయి. బీచ్ కబడ్డీ నేషనల్ ఈవెంట్ ఒకటి, అలాగే కయాకింగ్ కూడా నేషనల్ ఈవెంట్ కింద 2 స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. దాంతోపాటు ఈ బీచ్ ఫెస్టివల్ కూడా చేస్తే ఈ సమ్మర్లో ఒక మంచి ఎడ్యుకేషన్గా కూడా పిల్లలకు కూడా ఉపయోగపడే విధంగా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దానికోసం ఎలా ముందుకెళ్ళాలనేది అమాయకులను అత్యంత దారుణంగా చంపారని, ఉగ్రదాడి ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్ ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయని తెలిపారు. షికారుకు వచ్చినట్లుగా వచ్చి పర్యాటకులను వేటాడారని, ఐడి కార్డులు అడిగి హిందువా ముస్లిమా అని అడిగి మరీ అత్యంత క్రూరంగా అమాయకుల ప్రాణాలు తీశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడిలో అమరవీరులకు జనసేన సంతాపం ప్రకటించింది. మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృతులకు సంతాపం తెలియజేస్తూ 2 నిమిషాల పాటు నేతలు మౌనం పాటించారు. ఉగ్రదాడి మృతులకు డిప్యూటీ సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సరిహద్దు భద్రత అత్యంత అవసరమన్నారు. నిరాయుధాలతో యుద్ధం చేయకూడదని తెలిపారు. ఎంతో నమ్మకంతో కాశ్మీర్ పర్యటనకు వెళ్లారన్నారు. కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉందని, అధికారం రాష్ట్రం చేతిలోకి వెళ్లగానే ఇలాంటి ఘటన జరిగిందన్నారు. ఉగ్రవాదులపై కనికరం అవసరం లేదన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. దేశమంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడించారు. లక్షలాది మంది కాశ్మీరీ పండిట్లు వలస వెళ్లిపోయారని తెలిపారు. అప్పటి నుంచి కాశ్మీర్ మండుతూనే ఉందన్నారు. కాశ్మీర్ భారత్ లో భాగమే, ఎప్పటికీ అంతే అని స్పష్టం చేశారు. భారత్ లో ఉండి పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ పై ప్రేమ ఉన్నవారు ఆ దేశం వెళ్లిపోవచ్చునని అన్నారు. మతం అడిగి చంపేశారని ప్రత్యక్ష సాక్ష్యం చెబుతుంటే నమ్మరెందుకని ప్రశ్నించారు. అతి మంచితనం కూడా మంచిది కాదని అభిప్రాయపడ్డారు. కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవాలా? అతి సహనం కూడా ప్రమాదకరమన్నారు. పాకిస్తాన్ ను 3 సార్లు ఓడించామని గుర్తు చేశారు. జనసేన ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే, కానీ మాది జాతీయ విధానం అని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులను ఎదుర్కోవాలంటే ధైర్యంతో కూడుకున్న పని అని అన్నారు. హిందువులకు ఉన్నది ఒక్కటే దేశమని, ఇక్కడ కూడా హిందువులని టార్గెట్ చేస్తే ఎక్కడికి పోవాలని అన్నారు. హత్య చేసి మోడీకి చెప్పుకోండి అని అన్నారని పర్యాటకులు చెబుతున్నారని తెలిపారు. పెహల్గాం తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన 26 మందిలో మేడిశెట్టి మధుసూదన్ గారు జనసేన క్రియాశీలక సభ్యులు, ఆయన కూడా దీంట్లో బలయ్యారు. కశ్మీర్లో సరిహద్దుల్లో తూటాలు పేలితే, ఉగ్రవాదులు తూటాలు పేలితే దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం. అది మన పార్టీ, మన జన సైనికుని కూడా చంపేస్తున్నది ఆ ఉగ్రవాదం. ముఖ్యంగా కశ్మీర్ అండ్ మెయిన్ మనం ఆయన కుటుంబాన్ని పరామర్శకెళ్ళినప్పుడు వారి సతీమణి మాట్లాడింది, వాడి పిల్లలు ఎంత ఘాతుకంగా చంపారంటే, ఎంత క్రూరంగా చంపారంటే, ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు హిందువా కాదా ఐడి కార్డ్స్ అడిగి, లేదంటే ముఖ్యంగా మన మసూదన్ గారి సంఘటన అయితే ఆయన సతీమణి గారి మాటల్లో సరిగ్గా 3 రోజుల ముందు వెళ్ళారంట బెంగళూరు నుంచి 3 కుటుంబాలతోటి. వెళ్తే నేను అన్ని రోజులు మామూలుగా మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నాను, కానీ ఎందుకు ఆ రోజు మధుసూదన్ అంటే ఆయన అడిగారంట, డ్రెస్ వేసుకుంటే మోడర్న్ డ్రెస్ వేసుకుని బొట్టు పెట్టుకోకూడదా అని. అంటే ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక అరగంట ముందు బొట్టు పెట్టుకున్నారంట. ఆవిడ చెప్తుంది ఏంటంటే,
బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేం కదా, తప్పించుకోవడాకన్నా అలా దొరికిపోయాం మేము. ఏపీ ఫైబర్ నెట్లో వీలైనంత త్వరగా మంచి నైపుణ్యం కలిగిన నెట్వర్కింగ్ సిబ్బంది నియమించాలని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మిరియాల శ్రీరామ్, ప్రధాన కార్యదర్శి పెరుమల మధుబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ఫైబర్ నైపుణ్యం కలిగిన సిబ్బంది లేకపోవడంతో ఆపరేటర్లకు టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ఏపీ ఫైబర్ సంస్థ కనెక్టివిటీ పెంచుకోవడానికి వీలుగా ఓ ఎల్టీలు కొత్త బాక్సులు అందించాలని కోరారు. ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు విజయవాడ ధర్నా చౌక్ లో తమ సమస్యల పరిష్కారం కోసం ఒకరోజు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న జేఏసీ రాష్ట్ర చైర్మన్ మిరియాల శ్రీరామ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరుమాల్ మధుబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానసపుత్రిక అయిన ఏపీ ఫైబర్ నెట్ సంస్థ గత 10 నెలల నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుందన్నారు. ప్రస్తుతం ఏప్రిల్ 25 నాటికి చాలా మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించినందున నెట్వర్క్ సమస్యలు ఎక్కువ స్థాయిలో ఉంటున్నాయన్నారు. ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ పడిపోయి నెట్ స్లోగా వస్తూ బ్లాక్ స్క్రీన్లు, ఎర్రర్ 500 లాంటి ఐపీటీవీ ఇష్యూలతో రాష్ట్రమంతా వినియోగదారులు అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. కొన్ని చోట్ల వినియోగదారులు ఫైబర్ నెట్ లో అసౌకర్యానికి సహనం కోల్పోయి కేబుల్ ఆపరేటర్ల మీద భౌతిక దాడులను కూడా చేస్తున్నారన్నారు. ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఆపరేటర్ల ఇళ్ల మీదకు దాడులకు దిగుతున్నారన్నారు. ఒత్తిడి భరించలేక కొంతమంది కేబుల్ ఆపరేటర్లు రాయలసీమ జిల్లా వంటి ప్రాంతాలలో గుండె నొప్పి, పక్షవాతం వంటి అనారోగ్యాలకు గురై హాస్పిటల్ పాలవుతారని చెప్పారు. స్టాండ్ బై లో సిబ్బందిని ఉంచుకొని నెట్వర్క్స్ ను స్టేబుల్ గా మెయింటెనెన్స్ చేస్తూ గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో నియమింపబడిన అక్రమ సిబ్బందిని తొలగించడానికి తమకు ఎటువంటి అభ్యంతరము లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదిత్య తమ సమస్యలపై దృష్టి సారించాలని విన్నవించారు. ఈరోజు మాకు ఏపీ ఫైబర్ అనేది చాలా సమస్యలతో ఉన్న నెట్వర్క్లో తయారైంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో 2018లో మేము ఆయన విజన్ లీడర్ అనే ఒక నమ్మకంతో లక్షలు ఖర్చు పెట్టి మేము ఈ నెట్వర్క్ నిర్మించడం జరిగింది. తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం రావడం వల్ల దీని కొద్దిగా తొంగలు తొక్కడం జరిగింది. నెక్స్ట్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే మాకు మంచి రోజులు వస్తాయని ఒక నినాదంతో మేము స్వాగతించాము. టీడీపీ వచ్చిన ప్రభుత్వం కూడా మాకు ఈ విధమైన రెస్పాన్స్ కనపడకపోవడం వల్ల ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు 10 లక్షల కనెక్టివిటీకి అయితే వెళ్ళడం జరిగింది. అది గత ప్రభుత్వం వైసీపీలో దాన్ని 7 లక్షలు తీసుకొచ్చారు. 5 సంవత్సరాల్లో వాళ్ళ 7 లక్షలు తీసుకొచ్చిన కనెక్టివిటీని వీళ్ళు వచ్చిన 10 నెలల్లోనే ఇవాళ 4,50,000 కనెక్టివిటీ కింద మాకు రిసర్వ్ ఫిగర్ తెలిసింది. ఇలాగే ఉంటే ఏపీఎస్ఎఫ్ఎల్ సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడన్నా సరే ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకునేది అంటే చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి మీద పెట్టి మా ఆపరేటర్ల జీవన ఉపాధిని కాపాడుతూ మేము ఒకటే చెప్తున్నామండి. ఈరోజు ఈ దీక్ష చాలామంది అనుకుంటారు ఏదో ప్రభుత్వం మీద మేము ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు. మేము చంద్రబాబు నాయుడు గారికి దీక్ష వల్ల ఎందుకు మేము విన్నవించుకునడం జరుగుతుందంటే మా విన్నపము ఏపీ ఫైబర్కి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడితే ఇది మహాదర్శ అవుతుంది, ఎందరో మందికి ఉపాధి కల్పిస్తుందని మేము చెప్తున్నాము. 2016లో ఏదైతే ఏపీ ఫైబర్ని సృష్టించారో చంద్రబాబు నాయుడు గారు, చాలామంది ఉపాధి లేక నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ ఒక ఆదర్శంగా తీసుకొని బాబు గారు మానసపుత్రిక అంటున్నారు, మనకు ఒక ఉపాధి కలుగుతుందనే ఒక దృక్పథంతో ఒక అవకాశంతో ఆ రోజు 10 లక్షల పైన కనెక్షన్లు టకాని వేయడం జరిగింది. సవ్యంగా జరుగుతూ ఉన్నింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రధాని నరేంద్ర మోడీ సభ జరగబోయే ప్రాంతాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత. సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధిపై దృష్టి పెట్టారని వెల్లడి. ప్రధాని పర్యటనకు పటిష్ట ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివిధ ఆఫీసర్లతో సమన్వయ సమావేశం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని, వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలని పార్టీ నాయకులకు సూచించిన మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర అధ్యక్షులు వైసీపీ జగన్మోహన్ రెడ్డి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.